ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లాలో మీటింగ్లలో మాట్లాడుకుంటూ టీడీపీ గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి పార్టీని బొందబెట్టినటువంటి తెలంగాణలో బొందబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా 100 మీటర్ల లోతులో బొందబెట్టాల్సినటువంటి అవసరం ఉందంటూ ఖమ్మంలో మాట్లాడినటువంటి మాటలు. అంటే హ్మ్. కూడా చాలా పెద్ద ఎత్తున అయి వస్తా ఉన్నాయి. ఎందుకు టీడీపీ గురించి ఆ ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకొచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడిని మరోసారి ఎందుకు భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకొచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. సో చాలా పెద్ద కథనం. ఇక్కడ మిగతా కొన్ని ఆ! పత్రికల్లో ఇంకా నమస్తే తెలంగాణ అనేది పెద్ద బ్యానర్ ఐటెమ్ అనుకోవచ్చు. సో ఎందుకు అనుకోవచ్చు మనం దీన్ని? నమస్తే తెలంగాణ ఏం రాసింది? నమస్తే తెలంగాణ ఏం రాసింది? ఒకసారి ఓపెన్ చేయి గదా! టీడీపీని దెబ్బకొట్టింది కేసీఆరే, తెలంగాణలో ఆ పార్టీ హ్మ్. లేకుండా చేసిండు. ప్రతిగా బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చండి. తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అనుచరులకు ఇదే నా విజ్ఞప్తి. ఖమ్మంలో టీడీపీ హ్మ్. శ్రేణులకు రేవంత్ పిలుపు. హింసను ప్రేరేపించేలా సీఎం వ్యాఖ్యలున్నాయని చెప్పేసి ఒక పక్కన అదైతే, సీఎం పదవి ఊడితే టీడీపీలోకి రేవంత్. టీడీపీ అనుకూల మీడియాలో యాహ్! కాంగ్రెస్పై రాతలు అందుకే. కాంగ్రెస్లో ఉంటూనే లోలోపల పార్టీని బలహీనపరిచే చర్యలు. మాజీ బ్యూరోక్రాట్ పీవీఎస్ శర్మ సంచలన ట్వీట్ కూడా కనబడతా ఉన్నదన్న. యాహ్! ఇక్కడ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి దేనికోసం మాట్లాడిండు అంటే సింపుల్‌గా అక్కడ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఖమ్మం కార్పొరేషను, ఇంకా కొత్తగూడెం ఇవన్నీ ఈ ఏరియాల్లో పెద్ద ఎత్తున గెలవాలి అన్న ఉద్దేశ్యంతో ఈ ప్రచారాలు ఈ సభలన్నీ జరుగుతున్నాయి. మొన్న జడ్చర్ల నుంచి స్టార్ట్ అయింది. ఇదంతా కూడా పొలిటికల్ స్పీచ్ లాగానే నాకు అనిపిస్తున్నాయి. ఇంతకు మించి ఇందులో ఏమీ లేదు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలని కొంత ఉత్సాహం నింపి టీడీపీ కార్యకర్తలంతా ఆయన వైపు అంటే కాంగ్రెస్ వైపు వచ్చేలాగా, ఈయన నిలబెట్టిన అభ్యర్థులకు ఓట్లు వచ్చేలాగా ఆయన మాట్లాడినట్టుగా కనబడుతున్నది. మనమేమంటున్నాం అంటే ఇప్పుడు టీడీపీని బొందబెట్టిన టీడీపీని బీఆర్ఎస్ఓ, కాంగ్రెసో ఇంకెవరో బొందబెట్టారు. 10 ఏళ్ల కేసీఆర్ అధికారాన్ని కూడా బొందబెట్టింది ప్రజలే. ఓకే. రేపు మీరు చేయకపోయినా మిమ్మల్ని బొందబెట్టేది కూడా ప్రజలే. ఇప్పుడు టీడీపీని కూల్చిన బీఆర్ఎస్‌ని బొందబెట్టండి అనడం కాదు మీరు. మీరు అధికారంలోకి రావడం కాదు. ప్రజలకు మంచి చేస్తే ఆటోమేటిక్‌గా గత పాలనతోని, మీ పాలనతోని బేరీజు వేసుకొని అవతలోన్ని ఎట్లాగో బొందబెడతారు. ఒకవేళ మీరు కూడా వాళ్ళ లెక్కనే ఉన్నారనుకోండి, అయితే అటన్నా పోతారు. మీకంటే కొంత బెటర్‌గా ఉంటే లేదు ఇంకొక ఆల్టర్‌నేట్ కోసమైనా ఆలోచిస్తారు. అంతే తప్ప మీరు మా బీఆర్ఎస్‌ని టీడీపీని బొందబెట్టిన బీఆర్ఎస్ బొందబెట్టింది కాబట్టి బీఆర్ఎస్‌ని బొందబెట్టండి అంటే అది స్టేట్మెంట్స్ ఇవ్వడానికి, మాట్లాడడానికి బానే ఉంటది. పంచులు పేల్చడానికి బానే ఉంటది తప్ప ప్రజలు ఆ కోణంలో ఆలోచించి ఒక పార్టీని బొందబెట్టడం, ఒక పార్టీని నిలబెట్టడమో చెయ్యరు. బొందబెట్టడం మీన్స్ ఓడగొట్టడం అంతే కదా! అంతకు మించి ఏముంది. సో, ప్రజలకి మంచి చేసి అవతల పార్టీని ఓడించాలనుకోండి. ప్రజలకి మంచి సేవ చేసి అవతల పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేయండి. మీరు మార్పు తీసుకొస్తామన్నారు గదా! ఆ మార్పును తీసుకొచ్చి ఏ పార్టీని లేకుండా చేసుకోండి. అది ఎవరు చేస్తారు? మీరు మంచి చేస్తే ప్రజలు ఆ రకమైన తీర్పిచ్చినప్పుడు జరిగే అదే జరుగుతది. మీరు చేయకపోతే ఇంకొక పార్టీ వైపు వెళ్తారు. అందుకే ఎంతసేపు అవతలోడి బలహీనతల మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది. మన బలమేంటో మనం దాని మీద ఫోకస్ చేయాలి. కేసీఆర్ కూడా అదే ప్రయత్నం చేసిండు. బలం ఉన్నప్పుడేమో బయటకొచ్చిండు. బలహీనంగా ఉన్నప్పుడు ఇంట్లో పంటున్నాడు. కేసీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అవతలోడు బలహీనతల మీద కొట్టే ప్రయత్నం చేసిండు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఒకటే, చంద్రబాబు నాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే అని 2018లో ఒకే ఒక్క చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి మొత్తం ఎలక్షన్ కొట్టి పడేసిండు. కానీ తన బలం మీద గెలవలేదు. ఇప్పుడు మీరు కూడా టీడీపీని బొందబెట్టింది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్‌ని బొందబెట్టండి అంటే దానివల్ల ప్రజలకు ఒరిగేదేముంది? అన్ని పార్టీలు ఒకటే కదా! ఏముందల్లా టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఇది కాదు మీరు చేయాల్సింది. ప్రజలకి ఏం మంచి చేశారో దాన్ని వివరిస్తూ ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి అని మనం చెప్తున్నాం. యాహ్! దీంట్లో అనిల్. టీడీపీకి సంబంధించినటువంటి అంశాన్ని సో చాలా సంబంధించిన కొంతమంది మేధావులు కానీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. మళ్ళీ చంద్రబాబును ఎందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? చంద్రబాబు యొక్క కనుసన్నల్లోనే రాష్ట్ర పరిపాలన అంతా కూడా కొనసాగుతుంది అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు.